నిన్న ఈ వీళ్ళు కరీంనగర్లో కేసు పెట్టిందని తెలిసిన వెంటనే అసలు ఐడియా ఇచ్చిందే పోలీసులనే మాకు అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ పేట్ బషీరాబాద్లో కావాల్సి ఉండే, కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బండి సంజయ్ యొక్క కొడుకును బాధితుడిగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ అమ్మాయిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ పురుషాధిక్య సమాజంలో ఈ అమ్మాయిలకు ఎక్కడకు ఏ అమ్మాయి నాకు నా మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ ఇచ్చినా ముందు ఆ అమ్మాయి మీదే నిందేస్తున్నారు. లేకపోతే అసలు ఈ ఎఫ్ఐఆర్ ముందరగానుండే, ఈ ఎఫ్ఐఆర్ కాకుండా కరీంనగర్ ఎఫ్ఐఆర్ ముందరైంది. నిన్న రాత్రి వాళ్ళు 8 గంటలు అక్కడ కూర్చొని పడిగాపులు కాస్తే అప్పుడు మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అది కూడా చిన్న చిన్న సెక్షన్లలో చేసిండ్రు. ఏంది, ఆ పిల్లగాడు మళ్ళీ జైలుకి పోవద్దు, మళ్ళీ 10 మంది అమ్మాయిలను నాశనం చేయాలి. నిజానికి ఇవాళ మా డిమాండ్ అంతా ఒక్కటే, అర్జెంటుగా బండి సంజయ్ని అక్కడి నుంచి బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రివర్గం నుంచి. ఆయన మంత్రిత్వ శాఖలో నార్త్ బ్లాక్ అంటే చాలా పవిత్రమైనది, ఢిల్లీలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ పక్కనే రాజ్భవన్ ఉంటుంది, రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ఈ నార్త్ బ్లాక్లో ఉండే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కూర్చుంటున్నాడు బండి సంజయ్ గారు. ఆ బండి సంజయ్ గారి కొడుకు ఇక్కడ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాకూడదు. ఇది చివరిది కావాలని అనుకుంటే మాత్రం మీరు బండి సంజయ్ గారిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. బేటీ బచావో, నిజంగా హమ్ బేటియోं का हिफाजत करते करके मोदी जी और अमित शाह जी आप पूरा देश को बता रहे, लेकिन आपका कैबिनेट में जो मंत्री जी है उसका औलाद जो है यहाँ महिलाओं का बारे में बहुत बड़ा गुनहगार बन गया है, बहुत बड़ा अत्याचार हो रहा है यहाँ पे आपका पार्टी के लोगों से. అందుకొరకు దీని మీద కూడా మరి బండి సంజయ్ని అర్జెంటుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా మెజిస్ట్రేట్ ముందు ఈ అమ్మాయి స్టేట్మెంట్ అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఈ అమ్మాయి కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఈ బండి సంజయ్ కొంతమంది గ్యాంగ్లను పంపించి మొన్న మందుల సామేలను ఇంటి మీద రాళ్ళేయించుండు. ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మిలాఖతేంద్ర కాబట్టి ఆ మందుల సామేల గురించి ఎవరు మాట్లాడలేదు. సో ఈయన ఎవరి మీదైనా కూడా రాళ్ళు వేయిస్తాడు, లేకపోతే ఆ గ్యాంగులను పంపిస్తాడు. ఆ గ్యాంగుల చేతిలో ఈ కుటుంబానికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. వాళ్ళ మీద ఈగ వాలినా, వాళ్ళకు చీమ గరిచినా అది తెలంగాణ పోలీసుల బాధ్యతనే, ఇంకొకరి బాధ్యత కాదు. ఇక 4వది, ఈ బండి సాయి భగీరథ్ను అర్జెంటుగా పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టాలి. ఇది మొదటిది కాదు. ఇంతకుముందు ర్యాగింగ్ కేసులో నేను వీడియోలు చూపించిన, అంతకుముందు వాళ్ళ నాన్నగారు మరి 163 స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయడం లేదు ఒకసారి పెట్టండి. అది ఆయన బండి సంజయ్ గారు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఆయనే చెప్పండి. దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పోలు దొరికిన అమ్మాయి పేర్లు చెప్పింది, ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? బండి సంజయ్ గారు మీరే అన్నారు, పోక్సో చట్టం కింద 164 సిఆర్పిసి కింద స్టేట్మెంటు అమ్మాయిది రికార్డ్ చేయించాల్సి ఉండే, ఎందుకు చేయించలేదన్నారు. దయచేసి మీరు ఎక్కడున్నా కూడా వచ్చి మీ కొడుకును తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆయనను పోలీసులతో పాటు మీరు కూడా పోయి మేజిస్ట్రేట్ ముందర నిలబెట్టించి ఆ అమ్మాయిని తీసుకుపోయి నీ బిడ్డగా భావించి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఆ అమ్మాయి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయించండి. మీ కొడుకుని తీసుకుపోయి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించండి. నిజంగా మీకు ఏమాత్రం నైతికల విలువ ఉన్నా. ఇంకా చివరిగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ సోషల్ మీడియా మిత్రులకు, మీరు వాట్సాప్ యూనివర్సిటీలో మీరు చాలా సిద్ధహస్తులని తెలంగాణ సమాజానికి దేశానికి అంతా కూడా తెలుసు. సో మీరు ఒక కొత్త నెరేటివ్ ఈ అమ్మాయి మీద నిందేస్తున్నారు, బట్ట గాల్చి మీదేస్తున్నారు. 17 ఏళ్ళ ఒక బాలిక మీద
మన ఇళ్ళలో కూడా అలాంటి అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయి మీద మీరు ఏం చెప్తున్నారు అది నేను చదువుతా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు జాగ్రత్త వినాలి. కేంద్ర మంత్రి కొడుకుపై హనీ ట్రాప్ అస్త్రం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన హనీ ట్రాప్ మరియు ఎక్స్టార్షన్ వసూళ్ల ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కోర్టు సినిమా కథను ఆదర్శంగా తీసుకొని లేని పోక్సో కేసు ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్మెయిల్ చేసే కుట్ర బయటపడింది. ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని బండి సంజయ్ కుమారుడిని హనీ ట్రాప్లో దించే ప్రయత్నం చేసింది. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు దిగింది. ఈ వేధింపులు ఈ మహిళ ఆ అమ్మాయి తల్లి చూడండి, బీజేపీలో సోషల్ మీడియా ఎట్లా రాస్తుందో. ఆ అమ్మాయి తల్లి నిన్న ఎక్కడ పోయింది? ఫార్చునర్ కారులో, తండ్రికి ఒక బెంచ్ కారు ఉంది, ఈమెకు ఫార్చునర్ కారు ఉంది. ఫార్చునర్ కారులో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోయింది. ఈమె భారీగా డబ్బులు డిమాండ్ చేసిందంట. ఫార్చునర్ కారు బెంచ్ కారు ఒక్కోటి ₹1,00,00,000 ఉంటుందండి. బెంచ్ కారు అయితే 3-4 కోట్లు ఉంటుంది. మీ కొడుకే చెప్పిండు నేను 50,000 ఇచ్చిన ఆమెకు అని. ఆయనకు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఈ వేధింపులు మరియు బెదిరింపులు ఎక్కువడంతో బండి సంజయ్ కుమారుడు సదరు మహిళపై కరీంనగర్లో ఇప్పటికే పోలీసు ఫిర్యాదు చేశారు. సుమారు 2-3 కోట్ల రూపాయలు వసూలు చేయాలని, తనను లొంగ తీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు మహిళ తన కుమార్తె వయసును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. అంటే ఈమె మైనర్ బాలిక కాదు అని చెప్తున్నారు. చూడండి బీజేపీల అసత్యాల అభూత కల్పనలు ఏ విధంగా ఉన్నాయో. మైనర్ అమ్మాయిని వేధించారని పోక్సో కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ పోక్సో అయ్యింది. మీరు నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీస్కి ఈ జ్ఞానం కూడా లేకపోతే ఏం చేయాలి? పేట్ బషీరాబాద్ ఆల్రెడీ కేసు అయింది. డబ్బు ఆశించిన మేరకు రాకపోవడంతో సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. ఆమె ఏ మీడియాను అడ్రస్ చేయలేదు ఇంతవరకు. మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. కేవలం రాజకీయంగా మరియు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే ఈ హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నవ్వాలనో ఏడవాలనో తెలియడం లేదు. హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఈ చలాకీ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారండి బీజేపీలు. ఈ చలాకీ మహిళ కార్యకలాపాలపై మరియు గతంలో ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అంత బాగానే ఉంది, కానీ బండి సంజయ్ కొడుకు మాత్రం శుద్ధపూస అని ఇండైరెక్ట్గా మీరు చెప్పాలనుకుంటున్నారు. మీకు నిజంగా తెలివి ఉందో లేదో బీజేపీ సోదరులారా, హనీ ట్రాప్ అనేది ఇంత చిన్నోళ్ళ మీద వేయరు. హనీ ట్రాప్ అనేది గూఢచారుల మీద వేస్తారు. దేశ అంతర్గత రహస్యాలు, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు, న్యూక్లియర్ రహస్యాలు ఏవైతే ఉంటాయో వాటిని శత్రు దేశాలు కనిపెట్టడం కోసం కొంతమంది మహిళలను పంపించి వాళ్ళను వీళ్ళకు దగ్గరయ్యే విధంగా చూసి వాళ్ళను కాంప్రమైజింగ్ ఫోటోలు తీసుకొని కాంప్రమైజింగ్ వీడియోలు తీసుకొని ఆ వీడియోలు చూపిస్తూ నేను బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పి ఆ గూఢాచారుల మీద చేసి హనీ ట్రాప్. ఈ బండి సంజయ్ కొడుకు జేమ్స్ బాండ్ 007 ఏం కాదు, ఖైదీ నెంబర్ 786 A1 A2లు అయిన జేమ్స్ బాండ్ 007 అయితే హనీ ట్రాప్ వస్తారు. ఎవరో రకరకాల హాలీవుడ్ యాక్టర్లో వీళ్ళు వచ్చి హనీ ట్రాప్ చేస్తారు. ఎందుకు ఆ అమ్మాయి మీద క్షమాపణ చెప్పండి అయ్యా. ఎందుకు క్షమాపణ చెప్తలేరు మీరు? బీజేపీలో ఉండే మహిళా సోదరీమణులందరికీ కూడా, మా అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బండి సంజయ్ గారితో క్షమాపణ చెప్పించండి. ఆ బాబును సాయి భగీరథ్ తీసుకొని క్షమాపణ చెప్పించండి. ఎందుకు చెప్పించడం లేదు? దానికి బదులు మీరు ఉల్టా ఈ హనీ ట్రాప్ కథనం మీద పెడుతున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులకు మళ్ళీసారి నేను చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ అమ్మాయిల మీద రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రాయండి బ్రదర్స్. వాళ్ళు ఇది రాయంగానే వెంటనే 2-3 ట్విట్టర్ హ్యాండిల్స్లో చాలా ఫేమస్ జర్నలిస్టులు, వాళ్ళ పేర్లు నేను చెప్పాను ఇక ఏడుస్తారు వాళ్ళు. యూనియన్ హోమ్ మినిస్టర్ అలెజెస్ హనీ ట్రాప్ అనే హెడ్డింగ్తోనే లీడ్ స్టోరీ హనీ ట్రాప్ పెట్టినరు. ఈ అమ్మాయి గోస, ఈ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం, మొయినాబాద్లో జరిగిన అత్యాచార యత్నం, ఆమె కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపిన యత్నం, ఇవన్నీ ఎక్కడో గాలికి పోయినాయి. హనీ ట్రాప్ ముందరికి వచ్చింది. ఇంకొక మహా న్యూస్ ఏదో ఛానల్ ఉంది, వాళ్ళైతే డైరెక్ట్ ఆ అమ్మాయిని నీకు డ్రింక్లో కలిపినరా లేదా అని ప్రోబింగ్ ప్రశ్నలు వేస్తుంటే అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం?
ఇదే మహా న్యూస్ మీద ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిండ్రు. అప్పుడు ఇదే బండి సంజయ్ వచ్చి మేము కాపాడుకుంటాం మీడియా అని అన్నారు. ఏంటి ఇది ఏమన్నా క్విడ్ ప్రోకోనా? నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజాలు రాసిన తెలుగు స్క్రైబ్ మీదేమో టెర్రరిస్ట్ కేసులు, అబద్ధాలు రాస్తున్న వాళ్ళకేమో యూనియన్ హోమ్ మినిస్టర్ ప్రొటెక్షన్. ఎట్లా ఉందంటే అసలు నాకు అర్థం కాదు. అందుకొరకు మిత్రులారా, ఇది చాలా సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్, దయచేసి నన్ను క్షమించాలి తెలంగాణ ప్రజలు. కానీ ఇది తెలంగాణలో ఉండే 2 కోట్ల మంది అమ్మాయిలు, అక్కలు, మహిళలకు సంబంధించిన వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏం చేసినా నడుస్తుంది అన్న దుర్మార్గులు ఈరోజు సెక్సువల్ ప్రెడేటర్ లాగా, దుర్మార్గుల్లాగా ఇలా మన బిడ్డల జీవితాలతోని ఆడుకుంటున్న కేసు ఇది. ఒక అమ్మాయి మైనర్ బాలిక అయినప్పటికీ కూడా తన మీద జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ, అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు అయినప్పటికీ కూడా మొండిగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోయి తల్లి బిడ్డలు న్యాయం కోసం పోరాడుతున్న కేసు ఈ కేసు. రేపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఆయన పక్కన కూర్చోబోతున్న ఈ బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో, బీజేపీ ఒకప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కొడుకు సంబంధించిన కేసు. అందుకొరకే నిజాలు రేపు తెలవాలి. రేపు గౌరవ ప్రధానమంత్రి ఈ విషయాల మీద మాట్లాడాలి. బేటీ బచావో బేటీ పढ़ाओ क्या ये असली नारा है, ये नकली नारा है, आपके दिल में क्या है, बीजेपी वालों के दिल में क्या है? यू हैव टू टेल द ट्रूथ मोदी जी. ये देश वालों को, द पीपल ऑफ तेलंगाना डिजर्व टू बी टोल्ड द ट्रूथ अबाउट द स्लोगन कॉल्ड बेटी बचाओ. This is the request and this is the demand of BRS party. So we have nothing against anybody, but we want to tell the truth to the people of Telangana. So మళ్ళొకసారి మీ అందరికి కూడా నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్, కానీ తప్పడం లేదు. మరి ఇవన్నీ ఇంత ఓపికగా విని మరి ఇవన్నీ కూడా కవర్ చేసినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇది డెవలపింగ్ స్టోరీ, ఇంకా దీంట్లో పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మరి ఇంకా పోలీసులు వాళ్ళ దగ్గర ఉండే సమాచారం తెలపాల్సి ఉంది. అదేవిధంగా ఇంకొక చివరి విషయం నేను చెప్పాలనుకుంటున్నా. పేట్ బషీరాబాద్, కరీంనగర్ 2 టౌన్, ఈ 2 పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్ను అర్జెంటుగా ప్రిజర్వ్ చేయాలి. డీజీపీ గారు సివి ఆనంద్ గారు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారు, మీ ముగ్గురికి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్, ఈ 2 పోలీస్ స్టేషన్లలో ఉండే సీసీటీవీ ఫుటేజ్లు అర్జెంటుగా ప్రిజర్వ్ చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. కాంగ్రెసు, బీజేపీ 2 కూడా ఒకటే తానులో ముక్కలే. వాళ్ళిద్దరు కూడా చాలా చేదోడు వాదోడుగా పనిచేస్తున్నారు. కరీంనగర్లో తెలిసింది, చాలా సంగతులు తెలిసింది. సో అందుకొరకు మరొకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్లు ప్రిజర్వ్ చేయాలి. అవి ఈ సాక్ష్యాలన్నిటి కూడా తారుమారు చేసి అవన్నీ కూడా నాశనం చేసే ప్రమాదం ఉన్నది. మరి ప్రమాదం నిందితులు ఎప్పుడు కూడా మరి జైలుకు పోరు. దానివల్ల మన అమ్మాయిల జీవితాలన్నీ కూడా ప్రమాదంలో పడతాయి అని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.